స్టూడెంట్స్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఒరాకిల్కి సంబంధించి మనం కొన్ని థియరీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాంట్లో డేటాబేస్ సిస్టమ్కి ఫైల్ సిస్టమ్కి ఉండేటువంటి డ్రాబ్యాక్స్ని డిసడ్వాంటేజెస్ని డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత డిబిఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటి చూడడం జరిగింది. డేటా మోడల్స్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనకి రిలేషనల్ డేటా మోడల్, నెట్వర్క్ డేటా మోడల్, తర్వాత హైరార్కికల్ డేటా మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ అని చెప్పేసి మనకు రకరకాల డేటా మోడల్స్ ఉన్నాయి. లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్లో యూజర్ ఆర్ ఎక్స్టర్నల్ వ్యూస్, కాన్సెప్చువల్ డేటా మోడల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్, కన్స్ట్రైన్స్ ఇవన్నీ డిఫైన్ అయిన తర్వాత మనకి ఈఆర్ డయాగ్రామ్స్ అవి డిజైన్ చేసుకుంటాం. ఈఆర్ డయాగ్రామింగ్ డిజైనింగ్ అయిన తర్వాత అనామలీస్ని మనం రెడ్యూస్ చేయడం కోసం చెప్పేసి నార్మలైజేషన్ టెక్నిక్ని అప్లై చేసి పర్ఫెక్ట్ రిలేషన్స్ని మనం తయారు చేసుకుంటాం, పర్ఫెక్ట్ ఎంటిటీస్ని మనం రెడీ చేసుకుంటాం. ఆ తర్వాత కాన్సెప్చువల్ డేటా మోడల్ పూర్తయిన తర్వాత ఇంటర్నల్ డేటా మోడల్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఇంటర్నల్ డేటా మోడల్ అనేటువంటిది ఏంటంటే సాఫ్ట్వేర్ డిపెండెంట్ అన్నమాట. ఇక్కడే మనం ఏ సాఫ్ట్వేర్లోకి అంటే ఏ బ్యాక్ ఎండ్లోకి మనం తయారు చేసుకున్నటువంటి ఎంటిటీస్ని, టేబుల్స్ని, వాటిని కన్వర్ట్ చేసుకొని డిసైడ్ చేసుకుంటాం. మనకి ఉన్న సిలబస్ ప్రకారం ఒరాకిల్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనం రిలేషనల్ డేటా మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిలేషనల్ డేటా మోడల్లో మనం తయారు చేసేటువంటి వాటిని టేబుల్స్ని ఏమంటామంటే రిలేషన్స్ అని పిలుస్తాం. ఈ రిలేషన్స్ అనే పేరు ఈఎఫ్ కార్డ్ అనేటువంటి డిఫైన్ చేయడం జరిగింది అనమాట. అయితే థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత టేబుల్ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, రిలేషనల్ డేటా మోడలింగ్లో రిలేషనల్ టేబుల్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, కన్స్ట్రైన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి డేటా బేస్కి సంబంధించి కమాండ్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఈ డేటాబేస్ కమాండ్స్ ఇవ్వడానికి మనం ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ ఏమంటాం అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అంటాం. ఈ ఎస్క్యూఎల్కి సంబంధించి మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ ఒరాకిల్ సాఫ్ట్వేర్లో ఎస్క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర మనం ఒరాకిల్ కమాండ్స్ అన్నిటిని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి సాఫ్ట్వేర్ అంటే ఒరాకిల్ 10Gలో మనం ప్రాక్టీస్ చేస్తాం మన ల్యాబ్ అంతా కూడా. ఒరాకిల్ 10G. ఈ ఒరాకిల్ 10G మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇనీషియల్గా టేబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్నటువంటి టేబుల్స్లోకి డేటాది ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇవన్నిటికీ కూడా మనకి ఎస్క్యూఎల్ కమాండ్స్ని 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. 3 రకాలుగా. అవి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్స్, వీటినే డిడిఎల్ కమాండ్స్ అంటాం. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ డిఎంఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ డిసిఎల్ కమాండ్స్ అంటాం. సో ఇవి ప్రైమరీగా మనం ప్రాక్టీస్ చేస్తాం. అంటే టేబుల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టేబుల్స్ డేటా ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా మ్యానిపులేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ కమాండ్స్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ కమాండ్స్ మనం తీసుకుంటే డిడిఎల్ కమాండ్స్లో మనకి క్రియేట్, తర్వాత డిస్క్రిప్షన్, దాని తర్వాత ఆల్టర్, తర్వాత డ్రాప్, ఈ 4 కమాండ్స్ కూడా డిడిఎల్ లాంగ్వేజ్ కమాండ్స్లోకి వస్తాయి. క్రియేట్, డిస్క్రిప్షన్ డిఈఎస్సి, ఆల్టర్ అండ్ డ్రాప్, ఈ 4 కమాండ్స్ గురించి తెలుసుకుంటాం. దీని తర్వాత డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అంటే ఇన్సర్ట్, తర్వాత సెలెక్ట్, తర్వాత అప్డేట్, తర్వాత డిలీట్, ఈ 4 కమాండ్స్ కూడా డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఏంటంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. వీటికి సంబంధించి సింటాక్స్ ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ వెబ్ క్లాస్లో, ఆన్లైన్ యూట్యూబ్ క్లాస్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి కమాండ్స్ని, సింటాక్స్ని మనం రిఫర్ చేస్తే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎస్క్యూఎల్ కమాండ్స్లో ఏ విధంగా కమాండ్ ఇష్యూ చేయాలి, టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ల్యాబ్ ప్రాక్టికల్స్ ఫార్మేట్లో మనకు నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ఒరాకిల్ 10Gలోకి ఎలాగ మనం వెళ్ళాలి, ఆ ఎన్విరాన్మెంట్లోకి, ఎస్క్యూఎల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో దీనికోసం మనం ఏం చేస్తాం అంటే స్టార్ట్, ప్రోగ్రామ్స్, ఇక్కడ మనకి స్క్రోల్ చేస్తే ఒరాకిల్ డేటాబేస్ 10G ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దీంట్లో గో టు డేటాబేస్ హోమ్ పేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. గో టు డేటాబేస్ హోమ్ పేజ్ అని సెలెక్ట్ చేసుకుంటే సో మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అందరూ కూడా మీరు యూజర్ నేమ్ సిస్టమ్ అని ఇవ్వాలి,
దాని తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి వీసా ల్యాబ్ అని ఇవ్వాలి. వీసా ల్యాబ్ లాగిన్. సో ఇది దీంట్లో మనకి అడ్మినిస్ట్రేషన్, ఆబ్జెక్ట్ బ్రౌజరు, ఎస్క్యూఎల్, యూటిలిటీస్ అని చెప్పేసి ఉంటుంటాయి. అడ్మినిస్ట్రేషన్ లో ఏంటంటే యూజర్స్ ని అవి క్రియేట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ ప్రాంప్ట్స్, ఎస్క్యూఎల్ కమాండ్స్ ఇష్యూ చేయాలంటే ఎస్క్యూఎల్ అని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఎస్క్యూఎల్ కమాండ్ అని ఉంటుంది. ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా కనబడుతుంటుంది. సో ఇక్కడ మనకి రెండు పార్ట్ల కింద డివైడ్ అయి ఉంటుంది విండో. ఈ పై పార్ట్ లోనేమో మనం ఎస్క్యూఎల్ కమాండ్ ని టైప్ చేసి రన్ అని క్లిక్ చేస్తే దాని యొక్క అవుట్పుట్ కింద కనబడుతుంటుంది, ఈ పోర్షన్ లో కనబడుతుంటుంది. ఉదాహరణకి మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం ఉపయోగించే కమాండ్ అంటే క్రియేట్ టేబుల్. క్రియేట్ టేబుల్ DEPT బ్రాకెట్ ఓపెన్ DEPT NO నెంబర్ ఆఫ్ 4 dname varchar 2 of 20 location varchar 2 of 10 అని ఇస్తాం. బ్రాకెట్ క్లోజ్. సెమీకోలన్. సో క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి DEPT, కాలం నేమ్ ఏంటి DEPT NO, నెంబర్ ఆఫ్ 4, dname varchar 2 of 20, LOC మళ్ళీ varchar 2 of 10. ఇది సైజ్ అన్నమాట. సో ఫీల్డ్ నేము, డేటా టైప్, సైజు, ఫీల్డ్ నేము, డేటా టైప్, సైజు, ఫీల్డ్ నేము, డేటా టైప్, సైజు. మీరు ఎన్ని ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎన్ని ఫీల్డ్స్ అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో టేబుల్ నేమ్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి అన్ని ఫీల్డ్స్ ని కూడా ఇస్తాం. పక్కనే డేటా టైప్ ని, సైజ్ ని మెన్షన్ చేయాలి. చివరగా మనకి బ్రాకెట్స్ క్లోజ్ చేసి సెమికోలన్ ఇవ్వండి. ఇప్పుడు రన్ క్లిక్ చేయండి. హియర్ ఏమని వచ్చింది? ఇక్కడ టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది. టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది. సో ఈ పైన ఉండేటువంటి క్వరీని తీసి తర్వాత మళ్ళీ ఇప్పుడు క్రియేట్ చేసిన కమాండ్ చూడాలి అనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే DESC అంటే డిస్క్రిప్షన్, టేబుల్ నేమ్ ఏంటి DEPT సెమికోలన్ run. So this is department table name memo DEPT, DEPT NO, dname, LOC, DEPT name number అని ఇచ్చాం. సో నెంబర్ ఆఫ్ 4 అని ఇచ్చాం. varchar 2 dname, LOC varchar 2 of 10 అని ఇచ్చాం. సో టేబుల్ క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ అయినట్టు మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాం. EMP టేబుల్. క్రియేట్ టేబుల్ EMP NO నెంబర్ ఆఫ్ 4, ename varchar 2 of 30, job varchar 2 of 15, hire date salary, నెంబర్ ఆఫ్ 10,2 రూపీస్ పైసా డివైడ్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ 10,2 అని ఇస్తాం. తర్వాత కమిషన్, ఇది కూడా నెంబర్ ఆఫ్ 10,2. ఫైనల్ గా DEPT NO. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఎలా ఇచ్చామో అలా ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ 4 బ్రాకెట్ క్లోజ్. సో ఎంప్లాయీ టేబుల్లో నేను ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, జాబు, హైర్ డేటు, శాలరీ, తర్వాత కమిషన్, తర్వాత డిపార్ట్మెంట్ నెంబర్, ఈ ఫీల్డ్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే రన్. నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అంటే మనం టేబుల్ నేమ్ ఆల్రెడీ ఈ టేబుల్ నేమ్ తో సిస్టమ్ లో ఉందన్నమాట ఎంప్లాయీ టేబుల్. ఈ ప్రాబ్లం రాకుండా ఉన్న గురించి ఏంటంటే EMP టేబుల్ నేమ్ పక్కనే మీరు రోల్ నెంబర్ ఇచ్చేసుకోండి. టేబుల్ నేమ్ పక్కనే అంటే టేబుల్ నేమ్ క్రియేట్ టేబుల్ EMP అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోల్ నెంబరు సమ్ ఏదో 10 అనుకుందాం. EMP 10 అని ఇచ్చాం. 10 అని ఇచ్చి రన్ సెమీకోలన్.
EMP 001 అని ఇచ్చాను. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది. సో మళ్ళీ ఇదే సిస్టంలో వేరే వాళ్ళు చేసేటప్పుడు మీరు అదే లాగిన్లో చేస్తే కనుక మీరు ఏం చేస్తారంటే 001 కాకుండా 002, 003 అలా 021, 031 అలా మీ రోల్ నెంబర్కి ముందు ఒక 0 పెట్టి యాడ్ చేయండి, సరిపోతుంది. అదేవిధంగా ఇందాక డిపార్ట్మెంట్ టేబుల్ చెప్పాం కదా, మనం ఆల్రెడీ చేసినటువంటి చూడాలనుకుంటే కమాండ్స్ ఇక్కడ ఉంటుంది. ఇదిగో క్రియేట్ టేబుల్ DEPT NO ఇక్కడ క్రియేట్ చేసాం కదా, DEPT ఇలాగనమాట. క్రియేట్ టేబుల్ DEPT NO ఇలా మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి టేబుల్స్ వస్తాయి. తిరిగి మళ్ళీ ఈ 00 మొత్తం మనం క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇది తీసేసి ఈ సెంటెన్స్ ఇక్కడ టైప్ చేసి ఆ క్వరీని డిపార్ట్మెంట్ 001 రన్ టేబుల్ క్రియేటెడ్. సో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ మనం చూడాలనుకుంటే DESC EMP 001 సెమీకోలన్ DSC description run. So this is employee number, employee name, job, hire date, salary, commission, DEPT NO department number. So అదే విధంగా DSC DEPT 001 అని ఇచ్చాం, run. So this is the department table. And next create table sal grade table, grade varchar 2 of 5, low sal number of 10,2, high sal number of 10,2 ఈ విధంగా చేస్తాం. ఓకే, క్రియేట్ టేబుల్ సాల్ గ్రేడ్ varchar 2 of 5, లో సాల్ హై సాల్ ఇస్తాం. రన్ చేయండి. సాల్ గ్రేడ్ 001 మర్చిపోకూడదు, రన్. మిస్సింగ్ రైట్ పారాన్సిస్ అంటే ఇక్కడ మనం రైట్ పారాన్సిస్ మిస్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రైట్ పారాన్సిస్ ఇచ్చుకోవాలి. సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే వెంటనే చూపిస్తుంది. రన్. ఇయర్ టేబుల్ క్రియేటెడ్. మనం క్రియేట్ చేసిన టేబుల్ ని చూడాలి అనుకుంటే కనుక DSC సాల్ గ్రేడ్ 001 రన్. సో దిస్ ఈస్ సాల్ గ్రేడ్ టేబుల్. ఇక్కడికి మనం ఇందులో DSC కమాండ్ ని క్రియేట్ కమాండ్ రెండింటినీ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇన్సర్ట్ కమాండ్ తర్వాత మళ్ళీ DDL కమాండ్స్ క్రియేట్ అయిపోయింది, తర్వాత DSC అయిపోయింది. ఇంకా రెండు ఉన్నాయి మనకి, ఒకటి డ్రాప్, ఇంకోటి ఏంటంటే ఆల్టర్ కమాండ్. ఆల్టర్ కమాండ్ సంబంధించి మనం ప్రైమరీకి అవి ఎలా ఇచ్చుకోవాలి అవన్నీ కూడా దాంట్లో వస్తాయి ఆల్టర్ కమాండ్ ద్వారా. సో ఆల్టర్ కమాండ్ ఒకసారి చూద్దాం. ఆల్టర్ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ని ప్రైమరీకి ఎలా చేయాలి. ముందు డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ని ప్రైమరీకి చేయాలి. అదే డిపార్ట్మెంట్ నెంబర్ ఎంప్లాయీ టేబుల్ ఏమవుతుందంటే ఫారెన్ కి అవుతుంది. సో ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి, DEPT 001 టేబుల్ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి. నౌ ఏం చేస్తున్నాం, యాడ్ కన్స్ట్రైంట్ యాడ్ చేస్తాం. యాడ్ కన్స్ట్రైంట్ PK1 ప్రైమరీ కీ 1 అని కన్స్ట్రైంట్ పేరు అనమాట. ప్రైమరీ కీ ఆఫ్ దేని ప్రైమరీ కీ చేస్తున్నాం, DEPT N1 ప్రైమరీ కీ చేస్తున్నాం. సాధారణంగా ప్రతి టేబుల్లోనూ కూడా ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నెంబర్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ప్రైమరీ కీ అవుతాయి. ఎందుకు ప్రైమరీ కీ అవుతాయంటే ఆ ఫీల్డ్ లో ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి, నల్ వాల్యూ ఉండకూడదు, అది కూడా యూనిక్ గా ఉండాలి. అందు గురించి ఏంటంటే 99% ప్రతి టేబుల్ అన్న కూడా ప్రైమరీ కీ అనేటువంటి ఫీల్డ్ ఒకటి ఉంటుంది, కీ ఫీల్డ్ ఒకటి ఉంటుంది. ఆ కీ ఫీల్డ్ ప్రైమరీ కీ చేయాలి అంటే కనుక ఆల్టర్ టేబుల్ DEPT 001 యాడ్ కన్స్ట్రైంట్ PK1 ప్రైమరీ కీ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్. దీని అర్థం ఏంటంటే నేను DEPT 001 అనే టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనే ఫీల్డ్ ని ప్రైమరీ కీ చేస్తున్నాను. దానికి ఒక రెఫరెన్స్ పెట్టుకున్నాను, రెఫరెన్స్ పేరే PK1 అనమాట. ఇది ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా ప్రైమరీకి అక్కర్లేదు అనుకుని దాన్ని డిలీట్ చేసేద్దాం అనుకున్నా, డ్రాప్ చేసేద్దాం అనుకున్నా PK1 అనే వర్డ్ ని యూజ్ చేసుకుంటాం. అదొక ఐడెంటిఫైర్ అనమాట. డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీకి చేయడానికి ఒక ఐడెంటిఫైర్ PK1 అనమాట. ನಾವು ఇప్పుడు రన్ చేద్దాం. టేబుల్ ఆల్టర్డ్. మనకి అసలు డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీకి అయిందా లేదా చూసుకోవాలి అనుకుంటే కనుక మళ్ళీ DESC DEPT 001 అనగానే మనకి డిపార్ట్మెంట్ నెంబర్ పక్కన నల్ అనే ఒక ప్రాపర్టీ రావాలి. అది వస్తే
ఇగో చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్, టేబుల్ కాలం, డిపార్ట్మెంట్ నంబర్, ప్రైమరీకి చివరికి 1 అని ఉంది కదా. సో ప్రైమరీకి 1. సో ప్రైమరీకి అప్లై చేస్తామా లేదా? సో డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ని ప్రైమరీకి ఇచ్చేసాం. ఇంకొక ప్రైమరీకి ఇచ్చేద్దాం. ఏంటది? ఈఎంపీ టేబుల్లో ఎంప్లాయ్ నెంబర్ని ప్రైమరీకి ఇచ్చేద్దాం. ఎంప్లాయ్ నెంబర్ని ఎలాగా? ఆల్టర్ టేబుల్ ఈఎంపీ 001 యాడ్ కాన్స్టెంట్, ఇందాక పీకే1 అలా యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు పీకే2 ప్రైమరీ కీ ఆఫ్ EMPNO, ప్రైమరీ కీ ఆఫ్ ఎంప్లాయీ నెంబర్ EMPNO అని ఇచ్చాం. రన్. టేబుల్ ఆల్టర్డ్ అయిందో లేదో చూడాలనుకుంటే కనుక DSC EMP 001. సో హియర్ ఎంప్లాయీ నెంబర్ పక్కన ప్రైమరీ కీ దగ్గర 1 అని రాసింది కదా, అంటే ఎంప్లాయీ నెంబర్ ప్రైమరీకి అయిపోయింది అనమాట. ఇప్పుడు అసైనటువంటిది ఏంటంటే ఫారెన్ కి యాడ్ చేయాలి. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీకి, ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్, ఇక్కడ చూడండి ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఇక్కడ ఉండేటువంటి ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ఏం చేస్తాను? ఫారెన్ కి చేస్తాను. ఇలా ఫారెన్ కి చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందంటే, ఎంప్లాయీ టేబుల్లో మనం జాయిన్ చేసుకునే లేదా ఎంటర్ చేసుకునే ప్రతి ఎంప్లాయీ కూడా ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్ నెంబర్ సంబంధించిన వాడే ఉండాలి? డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ సంబంధించిన వాడే ఉండాలి. దీని ఉదాహరణగా ఏం చెప్తాం? ఇప్పుడు మా దగ్గర ఏ కోర్సులు అయితే ఉన్నాయో వచ్చి జాయిన్ అయ్యి చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఆ కోర్సుకి సంబంధించిన వాళ్ళే ఉండాలి. మనం BSc MPC, BSc కంప్యూటర్స్, బీకామ్ కోర్సు మనం ఆఫర్ చేస్తాం. సో ఇక్కడ అడ్మిట్ అయ్యి చదివేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా కోర్సు దేనికి సంబంధించిన వాడే ఉండాలి? ఖచ్చితంగా ఆ 3 కోర్సులకు సంబంధించిన వాడే ఉండాలి. సో అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ని స్పెసిఫై చేస్తాను. ఎంప్లాయీ టేబుల్లో జాయిన్ అయ్యే ప్రతి ఎంప్లాయీ కూడా ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ నెంబర్ సంబంధించిన వాడే అయి ఉండాలి. అలా చేయాలి అంటే కనుక మనం ఫారెన్ కీ ప్రాపర్టీ అప్లై చేస్తాం. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎంప్లాయీ టేబుల్లో మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒక ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇది చెక్ చేసుకుంటుంది, ఈ డిపార్ట్మెంట్ నెంబరు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉందా లేదని. అలా డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ అయితే మాత్రమే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటుంది, లేదా ఇన్సర్ట్ చేసుకోదు. సో ఒక టేబుల్లో ఏదైనా ఒక ఫీల్డ్ ప్రైమరీకి అయ్యి ఉండాలంటే అది ఆల్రెడీ వేరే టేబుల్లో, ఒక టేబుల్లో ఫారెన్ కి అయ్యి ఉండాలంటే అది ఆల్రెడీ వేరే టేబుల్లో ప్రైమరీకి అయి ఉండాలి ఖచ్చితంగా. అందు గురించి ఏం చేశాను నేను? డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ని ముందు ప్రైమరీకి చేశాను, ఆ తర్వాత ఎంప్లాయీ టేబుల్లోకి వచ్చి డిపార్ట్మెంట్ నెంబర్ని ఫారెన్ కి చేశాను. సో ఒక టేబుల్లో ఉండే ఒక ఫీల్డ్ ఫారెన్ కి అవ్వాలి అంటే అది ఆల్రెడీ అంతకు ముందు టేబుల్లో ప్రైమరీకి అయి ఉండి తీరాలి. ఓకే, నా ఇప్పుడు రన్ చేసి చూద్దాం. DSC ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంటి? EMP 001 యాడ్ కాన్స్టెంట్ FK1 ఫారెన్ కీ ఆఫ్, ఏం చేస్తున్నాం? డిపార్ట్మెంట్ నెంబర్ చేస్తున్నాం. ఇది ఇక్కడ వరకు ప్రైమరీ రాస్తాం, ఫారెన్ కి కూడా రాస్తాం. అక్కడ PK1 అన్నా, ఇక్కడ FK1 అన్నా, అక్కడ ప్రైమరీకి అన్నా, ఇక్కడ ఫారెన్ కి అన్నా. మరి దీన్ని దేనో దాన్ని రెఫర్ చేయాలి కదా. దేని రెఫర్ చేస్తుంది? రిఫరెన్సెస్. ఎవరిని? DPT 001 టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ ని రిఫర్ చేస్తుంది. సో నేను ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నెంబర్ ని ఫారెన్ కి చేసినప్పుడు ఇది ఏం రెఫర్ చేస్తుంది? డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నెంబర్ ని రిఫర్ చేసుకుంటుంది అనమాట. అందు గురించి ఎప్పుడైతే ఎంప్లాయీ టేబుల్లో నేను రికార్డ్ ఇన్సర్ట్ చేస్తానో ఇందులో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ టేబుల్లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఉంటేనే రికార్డ్ ఇన్సర్ట్ చేస్తుంది, లేదా ఇన్సర్ట్ అవుతుంది అనమాట. రన్. టేబుల్ ఆల్టర్డ్, టేబుల్ ఆల్టర్డ్. సో మనకి ఇక్కడ ఫారెన్ కీకి సంబంధించి ప్రత్యేకించి రెఫరెన్స్ ఏం కనిపించదు, రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేప్పుడు మనకి తేడా కనబడుతుంటుంది. నువ్వు ఆల్టర్ టేబుల్ గురించి మనం చూసాం. ఆల్టర్ టేబుల్ ప్రైమరీకి ఇవ్వడానికి, ఫారెన్ కి ఇవ్వడానికి ఒక టెక్నిక్ అనమాట, ఒక విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డ్రాప్. ఇంతక మనం DPT టేబుల్ క్రియేట్ చేసాం కానీ దాన్ని యూజ్ చేయట్లేదు, DPT 001 వాడుతున్నాం. సో DPT టేబుల్ తీసేయాలి. డ్రాప్ కి డిలీట్ కి తేడా ఏంటంటే, డిలీట్ ఏం చేస్తుందంటే టేబుల్లో ఉండే రికార్డ్స్ మాత్రమే డిలీట్ చేస్తుంది, టేబుల్ డిలీట్ అవ్వదు. కానీ డ్రాప్ ఏం చేస్తుందంటే టేబుల్ ని, టేబుల్ యొక్క స్ట్రక్చర్ ని, టేబుల్లో ఉండే డేటాను మొత్తం డిలీట్ చేస్తుంది, మొత్తం టేబుల్ డిలీట్ అయిపోతుంది. ఎలాగంటే డ్రాప్ DEPT.
డ్రాప్ టేబుల్ డిఈపిటి. టేబుల్ డ్రాప్డ్ ఏం చేయాలి? డ్రాప్ టేబుల్ డిఈపిటి అన్నాం. అంటే నాకు డిఈపిటి టేబుల్ పని లేదని డిలీట్ చేశాను. మీకు డిలీట్ అయిందా లేదా చూడండి. డిఎస్సి డిఈపిటి అంటే టేబుల్ కనిపించదు. ఆబ్జెక్ట్ టు బి డిస్క్రైబ్డ్ కుడ్ నాట్ బి ఫౌండ్. డిలీట్ అయిపోయింది. ఓకే, డిలీట్ అయిందా లేదా? అయిపోయింది. సో దీస్ ఆర్ ద 4 కమాండ్స్ కమ్ అండర్ డిడిఎల్ కమాండ్స్. డిడిఎల్ కమాండ్స్ లో క్రియేట్, ఆర్డర్, డిఎస్సి, డ్రాప్. క్రియేట్ డిఎస్సి చూసాం. డిఎస్సి ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా వర్క్ చేసాం. ఆల్టర్ కమాండ్ గురించి ప్రైమరీకి ఫారెన్ కి ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసాం. డ్రాప్ కమాండ్ ద్వారా డిలీట్ టేబుల్ డిలీట్ చేసాం. నవ్వు ఇప్పుడు రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడం అలాగే. డిపార్ట్మెంట్ టేబుల్ లో ఒక 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి 001 వాల్యూస్. ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి 001 వాల్యూస్ అని బ్రాకెట్ ఓపెన్ చేయండి. అక్కడ మనం ఏ కాలమ్స్ ఇచ్చామనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో డిఈపిటి నెంబర్ ఇచ్చాం. నెంబర్ కి కొటేషన్స్ అవసరం లేదు. స్ట్రింగ్ కానీ అంటే క్యాటగరీ డేటా కానీ డేట్ కానీ సింగిల్ కొటేషన్స్ పెట్టాలి. డిఈపిటి టేబుల్లో ఉండే ఫీల్డ్స్ ఏంటంటే డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేము, లొకేషన్. సో డిపార్ట్మెంట్ నెంబర్ వాల్యూ 10 అని ఇచ్చాను. అడ్మిన్ అని డిపార్ట్మెంట్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. దాన్ని సింగిల్ కొటేషన్ లో పెట్టాలి. కొటేషన్ ఎండ్ కామా. లొకేషన్ ఎక్కడ ఉంది? A1 బ్రాకెట్ క్లోజ్. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ మనం ఇవ్వాలి. సెమీకోలన్. రన్. 1 రో ఇన్సర్టెడ్. సో నేను ఎంటర్ చేసినటువంటి రో కరెక్టే ఇన్సర్ట్ అయింది. ఓకే, మళ్ళీ ఇంకొక రో ఇన్సర్ట్ చేద్దాం. లేదా ఇన్సర్ట్ చేసిన రోని చూడాలంటే మనకి సెలెక్ట్ కమాండ్ ఉపయోగిస్తాం. డిఎంఎల్ కమాండ్స్ ఇప్పుడు రాసిన డిఎంఎల్ కమాండ్ ఇన్సర్ట్ కమాండ్ తో పాటుగా సెలెక్ట్ ఉంటుంది. ఇన్సర్ట్ కమాండ్ ఏం చేస్తుందంటే టేబుల్లోకి డేటా పంపిస్తుంది. సెలెక్ట్ కమాండ్ ఏం చేస్తుందంటే టేబుల్లో డేటా మనకి రిట్రీవ్ చేసి చూపిస్తుంది. చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి 001 రన్ 10 admin A1. Now ఇంకొకరు రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి 001 వాల్యూస్ 10 అయిపోయింది. డిపార్ట్మెంట్ నెంబర్ తర్వాత 20 అడ్మిన్ అయింది కదా. ఇది పబ్లిసిటీ. సో ఇది బ్లాక్ A2 లో ఉంది. సో కొటేషన్స్ మధ్యన మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. పబ్లిసిటీ A2 సెమీకోలన్ రన్ 1 రో ఇన్సర్టెడ్. మళ్ళీ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకునేసరికి ఇక్కడ చూడండి యూనిక్ కన్స్ట్రైంట్ సిస్టమ్ PK1 వైలేటెడ్ అని వచ్చింది. ఎందుకు అంటే నేను 20 అనేటువంటి డిపార్ట్మెంట్ నెంబర్ తోటి రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయింది. మళ్ళీ నేను 20 అనే డిపార్ట్మెంట్ నెంబర్ తోటి ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రైమరీకి యొక్క కాన్సెప్ట్ ఏంటి? యూనిక్ ఉండాలి. అలాంటి డిపార్ట్మెంట్ నెంబర్ మళ్ళీ తిరిగి తీసుకోకూడదు, అందుకనే తిరిగి తీసుకోలేదు. ఓకే, నౌ మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్ చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి 001 సెమీకోలన్ రన్. సో దిస్ ఈస్ 2 రికార్డ్స్. ఇలా మనం డిపార్ట్మెంట్ నెంబర్లో 10, 20, 30, 40 డిపార్ట్మెంట్స్ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇన్సర్ట్ కమాండ్ ద్వారా ఈఎంపీ టేబుల్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ ఈఎంపీ 001 వాల్యూస్ ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ 10. ఎక్కడైనా మీకు ఫీల్డ్స్ గుర్తేదని అనుకుంటే ఫీల్డ్స్ మర్చిపోయాలనుకుంటే ఒకసారి డిఎస్సి ఈఎంపీ 001 అని ఇవ్వండి. ఈ కింద మనకి ఫీల్డ్స్ వస్తాయి. ఈ ఫీల్డ్స్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే మన వాల్యూస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నంబర్ ఉన్నటువంటి వాటికి కొటేషన్స్ అక్కర్లేదు. VARCHAR2 కానీ డేట్ కానీ ఉంటే సింగిల్ కొటేషన్ లో మనం చూపించాలి. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ 001 వాల్యూస్. సో ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ 1001 నెంబర్ అన్నాడు కాబట్టి కొటేషన్ అక్కర్లా. ఈ నేమ్ అశోక్. తర్వాత జాబ్ మేనేజర్ కామా. మొత్తం స్ట్రింగ్ అంతా కూడా సింగిల్ కొటేషన్స్ లో ఉండాలి. అవతల వైపు కామాలు ఉండాలన్నమాట. మేనేజర్ తర్వాత హైర్ డేట్ 01 Jan 20 ఫార్మాట్ ఇది.
డేట్ MONYY డేట్ యొక్క ఫార్మేట్, కామా శాలరీ 10,000, కామా కమిషన్ 1,000, డిపార్ట్మెంట్ నెంబర్ 10, బ్రాకెట్ క్లోజ్, సెమికోలన్. రన్. 1 row ఇన్సర్టెడ్. ఇన్సర్ట్ చేసిన రికార్డ్ చూడాలనుకుంటే కనుక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 001, రన్. ఇన్సర్ట్ అయింది. ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ EMP 001 వాల్యూస్ 1002 రవి అసిస్టెంట్, సింగిల్ కొటేషన్ లో అసిస్టెంట్ 01 Feb 20, salary 8,000, commission 800, department number 20, semicolon. నాట్ ఏ వ్యాలిడ్ మంత్ అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? FE అని ఇచ్చాను నేను, FEB అని ఇవ్వాలి. రన్. 1 row క్రియేటెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 001 సెమికోలన్, రన్. దీస్ ఆర్ రికార్డ్స్. సో ఇన్సర్ట్ కమాండ్, DML కమాండ్ లో మొట్టమొదటి కమాండ్ ఏంటి? ఇన్సర్ట్ అన్నమాట. ఇన్సర్ట్ తర్వాత సెలెక్ట్ చూసాం, 2 కమాండ్లు చూస్తాం, ఇంకా 2 ఉన్నాయి. అప్డేట్ ఒకటి, డిలీట్ ఒకటి. అప్డేట్ చేద్దాం. 1001 అనే ఎంప్లాయీకి ఒక 1000 రూపాయల శాలరీ పెంచుదాం. ఎలాగా? అప్డేట్. టేబుల్ నేమ్ ఏంటి? EMP 001. ఏం పెంచాలి? శాలరీ. అంటే సెట్ శాల్ ఈజ్ ఈక్వల్ టు శాల్ ప్లస్ 1000. శాలరీ ఈక్వల్ టు 1000 అంటే ఆల్రెడీ 10,000 శాలరీ 1000 రూపాయలు అయిపోతుంది. 1000 రూపాయలు చేయకూడదు, 1000 రూపాయలు పెంచాలి. 1000 రూపాయలు చేయడం అంటే 10,000 తీసేసి ఆడి జీతం 1000 రూపాయలు ఇవ్వాలి. శాలరీ ఈక్వల్ టు 1000 అనకూడదు. శాలరీ ప్లస్ 1000, ఇంక్రిమెంట్ కాబట్టి 1000. ఎవరిది? వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు 1001 సెమికోలన్. శాలరీ, శాల్ కాదు కదా, శాలరీ. ఫీల్డ్ నేమ్ కరెక్ట్ గా ఉండాలి. శాలరీ వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు 1000. 1 row అప్డేటెడ్. మనకు అయిందా లేదా చూడాలంటే సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 001, రన్. సో ఆల్రెడీ ఇతని యొక్క శాలరీ 10,000 ఉండేది, ఇప్పుడు 1000 పెరిగింది, 11,000 అయింది. నో, ఇప్పుడు అప్డేట్ కమాండ్ అయింది. డిలీట్ కమాండ్, 4వ కమాండ్ డిలీట్. 1002 అనేటువంటి రవి అనే ఎంప్లాయీ యొక్క రికార్డ్ అవసరం లేదు, డిలీట్ చేసేద్దాం అనుకున్నా. డిలీట్ EMP 001 అని అప్ చేసేస్తే ఎంప్లాయీ టేబుల్ ఉండే మొత్తం రికార్డులు డిలీట్ అయిపోతాయి. డిలీట్ EMP 001 అని సెమికోలన్ ఇస్తే ఎంప్లాయీ టేబుల్లో ఉండే మొత్తం రికార్డులు డిలీట్ అయిపోతాయి. డిలీట్ కి డ్రాప్ కి తేడా ఏంటి? డ్రాప్ కమాండ్ ఏం చేస్తుందంటే మొత్తం టేబుల్ ని డిలీట్ చేస్తుంది. టేబుల్ ఉండదు, టేబుల్లో స్ట్రక్చర్ ఉండదు, దాంతో పాటుగా డేటా కూడా అసలు ఉండదు. కానీ డిలీట్ కమాండ్ అలా కాదు, టేబుల్ ఉంటుంది, టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, రికార్డ్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. DDL కమాండ్స్ అన్ని కూడా టేబుల్ యొక్క స్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. DML కమాండ్స్ అన్ని కూడా టేబుల్ యొక్క డేటా మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఓకే, డిలీట్ EMP 001 వేర్ EMP నెంబర్ ఈక్వల్స్ టు 1002 సెమికోలన్. 1 row deleted. చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 001, రన్. సో 1002 రికార్డు డిలీట్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా మనకి DDL లో DML కమాండ్స్, DDL కమాండ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ కింద, DML కమాండ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ కింద చేస్తాం. అగైన్ DDL కమాండ్స్ లో మనం ఈ క్రియేటివ్ DASC అనేటువంటిది అంతా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ కింద చేస్తాం. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1లో క్రియేటివ్ ఆల్ట్ DASC
ఇవి మాత్రం చేస్తాం. అంటే టేబుల్స్ క్రియేట్ చేసి టేబుల్లో ఉండేటువంటి స్ట్రక్చర్ డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2కి వచ్చేసరికి ఆల్టర్ కమాండ్ ఉపయోగిస్తాం. ఆల్టర్ కమాండ్ ఉపయోగించి మనం ప్రైమరీకి ఫారెన్కి ఎలా ఇవ్వాలి ఏంటనేది దీంట్లో ప్రాక్టీస్ చేస్తాం. దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3లోకి వచ్చేసరికి ఏంటంటే ఇన్సర్ట్ కమాండ్. అంటే మొత్తం మనం క్రియేట్ చేసినటువంటి 2 డేటాబేస్ల్లోకి కూడా కావాల్సిన రికార్డ్స్ అన్ని కూడా మనం ప్రాక్టికల్ చేయడానికి కావాల్సిన రికార్డ్స్ అన్ని కూడా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది. ఇక్కడ మనం ఉపయోగించే డేటాబేస్ 1 ఏంటంటే ఎంప్లాయీ డేటాబేస్. ఈ ఎంప్లాయీ డేటాబేస్లోకి వచ్చేసరికి మనకి ఉండే కమాండ్స్ ఏంటంటే ఈఎంపి ముందర డిఈపిటి, తర్వాత ఈఎంపి, తర్వాత శాలరీ టేబుల్. ఈ 3 టేబుల్స్ కూడా ఉంటాయి. ఎంప్లాయీ డేటాబేస్లో ఉండేటువంటి టేబుల్స్ డిఈపిటి, ఈఎంపి, శాలరీ టేబుల్స్ ఉంటాయి. డేటాబేస్ 2లోకి వచ్చేసరికి ఇన్వెంటరీ డేటాబేస్ ఉంటుంది. ఇన్వెంటరీ డేటాబేస్లోకి వచ్చేసరికి కస్టమర్, ప్రొడక్ట్, ప్రైస్, ఆర్డర్, ఐటమ్ ఈ టేబుల్స్ వస్తాయి. కస్టమర్, ప్రొడక్ట్, ప్రైస్, ఆర్డర్, ఐటమ్ ఈ టేబుల్స్ వస్తాయి. ఈ టేబుల్స్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం రియల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, తర్వాత క్వరీస్ అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, తర్వాత వ్యూస్ ఇవన్నీ కూడా మనం డేట్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఈ టేబుల్స్ మీద మనం ఆపరేట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్లో డిడిఎల్, డిఎంఎల్ కమాండ్స్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.